కొల్లాపూర్ నామినేషన్. పేరు శిరీష అలియాస్ బర్రెలక్క. విద్యావంతురాలు, పేదింటి బిడ్డ. చిన్న ఇల్లు, ఆమె ఆస్తి 6,500. ఇండియన్ అఫిడవిట్ చెబుతోంది. ప్రపంచ మేధావి, రాజ్యాంగ ప్రధాత ఇచ్చిన ఒక్క ఆయుధం ఓటు హక్కు. సర్వమానవ సమానత్వానికి గుర్తును వినియోగించుకున్నది. కొల్లాపూర్ నియోజకవర్గ ఎన్నికల బరిలో శిరీష స్వతంత్ర అభ్యర్థి. నిన్న మొన్నటిదాకా శిరీష ఒక నిరుద్యోగి, స్వయం ఉపాధితో జీవించిన యువతి, చుట్టుపక్కల వారికి తప్ప ఎవరికీ తెలియని వ్యక్తి. ఒక్క నామినేషన్తో, ఎన్నికల కమిషన్ కేటాయించిన ఒక్క విజిల్తో ప్రపంచ దేశాలను పలకరించింది. ఆమెకు మద్దతు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మొదలై ప్రపంచ దేశాలను సైతం సమీకరించగలిగింది. వాస్తవికత ఇంకా బతికుంది. నిజం ఇంకా నిలబడే ఉంది. సత్యం ప్రజల మస్తిష్కాలలో సంచరిస్తూనే ఉంది. ఓటు విలువ డబ్బు కాదు, నిజాయితీ అని శిరీష వలన మళ్ళీ ప్రపంచానికి తెలిసింది. ప్రపంచం చలించింది. ప్రజాస్వామ్య ముంగిలిని తాకింది. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారి కులాన్ని, మతాన్ని ఆధారంగా చేసుకుని అవినీతి సొమ్ముతో అందలమెక్కి ఆకాశ హార్మ్యాలలో తలతూగిన మానవ అహంకారం, ఆశ్రిత పక్షపాతం, అసూయతో, కార్పణ్యంతో, కుట్రతో సమానత్వాన్ని సహించలేక అన్ని అంతస్తులు దిగివచ్చి ఆమెపై దాడి చేశాయి. భారత పాలక వర్గాల అధీకృత భావజాలం సిగ్గుతో, భయంతో ఆమె ప్రయత్నం ముందు దోషులుగా నిలబడ్డవి. ఏ ఓటునైతే ఉపయోగించుకొని అధికారం చేజిక్కించుకొని దోపిడీలు చేసి అవినీతికి పాల్పడి మళ్ళీ అదే ఓటుకు వెలకట్టి కొనే స్థితికి ఈ దేశాన్ని తెచ్చారో ఆ ఓటును శిరీష నైతికత యొక్క గుర్తుగా మార్చింది. సంరక్షించాల్సిన రక్షకభట వ్యవస్థ ఆమెపై కేసు పెట్టింది. తుదిముట్టించే ప్రయత్నం చేసింది. కానీ ప్రజాబలం ఆమెను రక్షించింది. ఇది గ్రహించిన భారత సార్వభౌమాధికారం ఆమె వినతిని అంగీకరించి అదే రక్షకభట వ్యవస్థను ఆమెకు కాపలా వలయంగా పెట్టింది. రేపు ప్రజలే ఓటు విలువను తెలియజేయబోతున్నారు. ప్రజలు శిరీషని అంగీకరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజలు వచ్చారు. కావలసినవన్నీ తెచ్చారు. ప్రజాబలంతో ఇప్పుడు ఆమె ప్రచారానికి పోతుంది. ఆమె వెనక నియోజకవర్గమే కదిలింది. ఆమె ఎన్నికల గుర్తు ఈల వేసి ప్రజాస్వామ్యాన్ని, ప్రజాబలాన్ని మేల్కొల్పింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టించింది. ప్రజాస్వామిక బలం అప్రజాస్వామిక వాదుల్ని కలవరపెట్టింది. శిరీష గెలుస్తుందేమోనని భయపడుతున్నారు. ఆమె మామూలు సోఫార్ ఫేక్ నాయకురాలని భ్రమించి ఎర కూడా చూపించారు. ఆమె నామినేషన్లతోనే అందరినీ భయపెట్టింది. శిరీష లయన్ హార్టెడ్. అందరిలో ఓటమి భయాన్ని కలిగించింది. ఆమె విజయం వాళ్ళ కళ్ళ ముందు మెరిసింది. అదే సింహస్వప్నం అంటే. ధనస్వామ్యంగా మారిన ప్రజాస్వామ్యం మళ్ళీ సుప్రజాస్వామ్యంగా మారింది. అలాంటి ఆలోచనను ఇండియన్స్లో ఆమె కలిగించింది. ఇండియా తలకిందులవుతుంది. ప్రజాస్వామికవాది, విద్యావంతురాలు, పేద యువతి అయిన శిరీష కళాన్ని తల్లకిందులు చేయబోతుంది. కాన్షీరం కళ ఫలించింది. అంబేద్కర్ ఆశయం సిద్ధించబోతుంది. మళ్ళీ బలపడుతున్న ప్రజాస్వామ్యం ఆమెతోనే మొదలవుతుంది. ఆమె నామినేషన్ ఒక అఖండమైన గెలుపు. ఆమె నిద్రిస్తున్న ప్రజాస్వామ్యాన్ని తట్టిలేపింది. భవిష్యత్తులో ఆమె లాంటి వారు ఎందరో బయలుదేరుతారు. ఇదే అక్రమార్కుల మెదళ్లలో గింగిరాలు తిరిగే తలంపు. ఈ ప్రారంభమే ఆమె గెలుపు. ఆమె ఓడదు, ఓడిస్తారు. అదే ఆమె గెలుపు. అవినీతి పరులైన రాజకీయ నాయకులు తడబడతారు. వాళ్ళ కూష్మాండం బద్దలవుతుంది. నాయకులమని చెప్పుకునే సోకాళ్ళు బానిసలు, అవినీతి పరులు సిగ్గుపడతారు. సిగ్గుతో తలదించుకుంటారు. ఎందుకంటే ఆమెది జాతీయ పార్టీ బలం కాదు, ప్రాంతీయ పార్టీల బలం కాదు, ప్యాకేజీ పొత్తుల పార్టీల బలం కాదు, సోకాళ్ళు ప్రజా సంఘాల బలం కాదు. ప్రజాబలం. ఆమె ప్రజల మనస్సును గెలుచుకున్న బలం. శిరీష సూపర్ కిడ్. మార్పు ఒక్క అడుగుతో మొదలవుతుంది.
ఒక మంచి ఆలోచనతో మొదలవుతుంది, ఒక తెగింపుతో మొదలవుతుంది. అది మొదలైంది. ఈ మార్పుకు మనందరం సహకరిద్దాం. ఈగోలను పక్కన పెట్టి శిరీషను అనుసరిద్దాం. శిరీషకే మన మద్దతు. జై భీమ్. జ్ఞానం వర్ధిల్లుగాక.